టు ది ఛానల్. ఈ వీక్ ఎపిసోడ్స్ చూసారా? సో, నేనైతే చూసాననమాట. చూస్తే మీకేమనిపించిందో కామెంట్ జేయండి. ఎందుకంటే ఈ వీక్ ఏంటంటే సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరుగుతుందనమాట ఫైట్ మొత్తం. సో, అందరూ నామినేషన్స్‌లో ఉండిపోయారు. డైరెక్ట్ నామినేషన్స్. సో, నో స్టఫ్ ఓవర్ దేర్. సో, అంత గొడవలు ఇవేమీ కాలేదు. కాకపోతే ఈ రేస్‌లో ఉన్నోళ్ళు అందరూ ఎలా ఆడారో మీరు కామెంట్ జేయండి. ఎందుకంటే అందరూ బానే ఆడారు ఏదో ఒక టైంలో అన్నట్టు అనిపిచ్చింది. కాకపోతే ఇక్కడ తీసేయటం ఏదైతే ఉంటదో ప్రాసెస్‌లో భాగంగా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క గేమ్ ఆపటము, ఆపేసి వాళ్ళు లేకుండా వీళ్ళు మాత్రం ఫైట్ చేయడము, సో ర్యాంకింగ్స్ మారతం ఏదైతే జరుగుతుందో అది నెక్స్ట్ లెవెల్ అనిపిచ్చింది ఐడియా. కాకపోతే మళ్ళీ ఇక్కడ గూడా ఒకటే హైలైట్ అయింది. ఏంటంటే కళ్యాణ్ అనే వ్యక్తి గేమ్ ఆడట్ల. ఎందుకు? ఆల్రెడీ ఫైనలిస్ట్ కాబట్టి ఇంకా ఫైనలిస్ట్ 2కి ఆడడు. సో, ఆడకపోయినప్పటికీ ఎంతమందికి మీకిది అనిపిచ్చిందో జెప్పండి. ఏంటంటే నువ్వు గేమ్‌లో లేకపోయినా సరే స్క్రీన్ టైమ్ మొత్తం నీకే రన్ అయితుంది. నీ వైపే తిరుగుతుంది గేమ్ అని జెప్పేసి ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ జేయండి. ఎందుకంటే నాకైతే గేమ్‌లో తనుజకి ఏదన్నా ఐడియా గావాలా? కళ్యాణ్ సజెషన్. నెక్స్ట్ ఇమాన్యుయల్‌కి ఏదన్నా గావాలా? కళ్యాణ్. డెమన్ పవన్‌కి ఏదన్నా గావాలా? కళ్యాణ్. సో, అల్టిమేట్‌గా ఈ వీక్ మళ్ళీ నేనేం జూస్తున్నా అంటే కళ్యాణ్. గేమ్ ఆడకపోయినా సరే మైండ్ గేమ్. సో, మైండ్ గేమ్ కూడా కళ్యాణే ఇంపార్టెంట్ అని జెప్పేసైతే నాకైతే అర్థమవుతుంది. లేదు, ఇద్దరి మధ్యలో మాటల మధ్యలో కాంప్రమైజ్ చేయాలా? కళ్యాణ్ గావాలి. సో, మేము డిస్కస్ జేసుకోవాలి. ఎవరినైనా కాంప్రమైజ్ చేపియాలా? ఎవరితో అన్నా ఒప్పించాలా? ఎవరిని మైండ్ అన్నా ఏదన్నా చేయాలా? కళ్యాణ్ గావాలి. సో, అల్టిమేట్‌గా ఏందంటే నాకేమనిపించిందంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్‌కెళ్ళావు బాసు అనిపించింది నాకైతే. ఎందుకంటే థర్డ్ వీక్‌లో ఎలిమినేట్ అయిపోతాడురా అన్న వ్యక్తి ఈ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు అనిపించుకున్న వ్యక్తి ఈరోజు ఆ అమ్మాయి వచ్చేసి నాకు ఇంట్లో మిగిలిన ఏకైక సపోర్ట్ కళ్యాణ్ అని చెప్పడం ఏంటి? ప్రతి ఒక్కళ్ళొచ్చి నిన్ను ఐడియాలు అడగటం ఏంటి? కళ్యాణ్ సరిగ్గా ఆడట్లేదన్న ప్రతి ఒక్కళ్ళొచ్చి కళ్యాణ్ నువ్వు జెప్పు. నీ స్ట్రాటజీ జెప్పు. ఏంటి బాసు ఇక అర్థమైపోయింది గదా! అందరికి విన్నర్ ఈస్ కళ్యాణ్ పడాలా అంతే. పవన్ కళ్యాణ్ పడాలా విన్నర్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్. కాకపోతే ఒక్కటి మాత్రం మైండ్‌లో పెట్టుకోండి గైస్. ఏంటంటే ఇప్పుడు ఇంకా 2 ఎలిమినేషన్స్ జరగాలి. వాళ్ళు ఒకవేళ ఎలిమినేట్ అయ్యి వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం సెకండ్‌లో ఉన్న పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే గనక మాక్సిమం అవ్వదు. ఒకవేళ అయితే గనక కళ్యాణ్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, కళ్యాణ్‌కి ఎవరైతే ఓటేయాలనుకుంటున్నారో అందరూ కళ్యాణ్‌కే ఓటేయండి. కళ్యాణ్‌ని గెలిపియాలంటే మీ ఓట్లు కంపల్సరీ. చెప్పలేం బిగ్ బాస్ కాబట్టి లాస్ట్ మినిట్‌లో ఆడియన్స్‌ని గూడా అటు ఇటు జేయొచ్చు. ఎవరినన్నా గెలిపియొచ్చు. బట్ స్టిల్ నాకైతే కళ్యాణ్ ఈస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అనిపించింది. అండ్ ఆల్సో డెమాన్ పవన్ ఆ వన్ లైనర్స్ ఏస్తున్నాడు గైస్. మామూలుగా కాదు అసలు ఆ ఫన్ అయితే. సో, అది గూడా ఎంతమందికి నచ్చిందో కామెంట్ జేసేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థాంక్ యూ.